హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే కర్రీ వచ్చేసి మనం మటన్ కర్రీ చేసుకుందామండి. దానికోసం అయితే మటన్ మనం ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్దామండి. ఓకేనండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా! కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఓకేనండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు మనం కొద్దిగా మెంతి కూర వేసుకుందామండి. మటన్‌లో మెంతి కూర వేసుకుంటే మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తదండి. ఓకేనండి. మెంతి కూర వేగుతుంది కదా! ఒక పచ్చిమిరపకాయ కొన్ని వేసుకుందాం అండి. ఒక 5 కాయలు. మెంతి కూర వేస్తే మటన్ మంచి టేస్ట్‌తో పాటు మంచి ఫ్లేవరు, టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. ఒక కప్ అంతా. గ్రేవీ రావాలంటే కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బావుంటది. ఓకేనండి. మన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగింది కదా! ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు ఇంకా వేగనిద్దామండి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగా వస్తది. ఓకేనండి. వేగింది కదా! ఇప్పుడు మనం మటన్ వేసుకుందామండి. కలిపి మనం ఒక 10 నిమిషాల పాటు విజిల్ లేకుండా మూత పెట్టుకుందామండి. మటన్ బాగా ఎక్కువ టైము అంటే ఎంత బాగా ఎక్కువ ఒక 10, 15 నిమిషాల పాటు ఉడికితే మనకి చాలా మెత్తగా ఉడుకుతదండి. అలా అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఓకేనండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకేనండి. 10 నిమిషాలు అయింది కదా! ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కొంచెం మనం ఉడికింది కదండీ! ఇప్పుడు మనం ఒక 2 టమాటాలని ప్యూరీగా చేసుకొని వేసుకుందామండి. ఒక 2 పెద్ద టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని ఇది కూడా కొంచెం ఒక పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. బాగా వేయించుకోండి. అప్పుడు మనం వేయించుకున్న తర్వాత కారం, మసాలా అన్నీ కూడా వేసుకుందామండి. ఓకేనండి. టమాటా ప్యూరీ ఫ్రై అయింది కదా! ఇప్పుడు కారం వేసుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందామండి కొద్దిగా. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం. హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా పొడి. ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడినంత ఓకేనండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఒక 1 స్పూన్ అంతా పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకున్నాం కదండి! ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఓకేనండి. 5 నిమిషాలు అయింది కదా! చూద్దామండి. కలిపి ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా పెట్టుకుందామండి. ఓకేనండి. నీళ్ళు పోసుకున్నాం కదా! ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి.
ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే మనకి మటన్ బాగా మెత్తగా కుక్ అవుద్దండి. విజిల్స్ వచ్చాయి కదా, చూద్దామండి. ఓకేనండి, 5 విజిల్స్ పెట్టుకున్నాం కదా. సో 5 విజిల్స్ వచ్చింది కదా, సరే కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. మటన్ కూడా చాలా మెత్తగా, చాలా స్మూత్గా కూడా కుక్ అయిపోద్దండి. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని. ఓకేనండి, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది కండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాం అండి. ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మెంతికూర వేస్ట్ చేసాం కదా, చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. రైస్ ఆర్ రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.